సీఎం రేవంత్ రెడ్డి భాష మీద ఎందుకు ట్రోల్ చేశారంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్ సోషల్ మీడియా ట్రోల్ చేసిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెసోళ్ళు. ఏదిది? సీఎం భాష మీద. ఆ! ఎందుకు ఎందు ట్రోల్ చేశారు? ఎందుకు అంటే ట్రోల్ చేశారంటే అతని భాష విదేశాలకెళ్ళి ఏం మాట్లాడాడు? విదేశాలకెళ్ళి 20 అడుగులు గొంతు గొయ్యి తీసి విదేశాల్లో. అంటే హ్మ్. బుద్ధి జ్ఞానం ఉంది. ఇక్కడేదో మాట్లాడావు సొలువాగుడు, సొల్లు నీ భాష సొల్లు మాట ఇక్కడ అలవాడేది. విదేశాల్లో వెళ్ళి ప్రవాసాంధ్రుల మధ్య అదే భాష మాట్లాడేది. ఒక సీఎంగా. ఒక 10 ఏళ్ళు పరిపాలించిన ఒక ఎక్స్ సీఎంని నువ్వు ఇప్పుడే 10 రోజులు కూడా అవ్వలేదు సీఎంవి. ఒక సీఎంని ఆహ్, బ 100 20 అడుగులు, ఏడు 100 అడుగులు, 100 100 అడుగులు అడుగులు గొయ్యి తవ్వి లోతులో. దాంట్లో 100 పెడతా పుడుస్తాయని బుద్ధి జ్ఞానుడు అందుకనే చిల్లరోడు అనేది. చిల్లరోడు ఇంకా పచ్చిగా పె ఉంది. పెద్దిని గొద్ది చేస్తే గొద్దిని పెద్ద చేస్తే గోడంతా చెడెరిగిందని సామెత అసహ్యంగా చెప్తే. అంత అసహ్యంగా ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే రైతు బంధు ఎవరైనా అడిగితే చెప్పుతో కొడతామని చెప్తున్నారు. ఎట్లా చూస్తారండి? రైతు రైతు బంధు ఆ! ఎవరైనా అడిగితే చెప్పుతో కొడతామని చెప్తున్నారు. ఎవరు? మంత్రులు. అదే. ఎవరు అడగొద్దని చెప్తున్నారు. రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామంటున్నారు. ప్రజలే కొడతారు. చెప్తూనే కొడతారు. ఇప్పుడు వీళ్ళు అవగానే ఇళ్ళలకు పడంగానే ఏదో ఈ ఎన్నికలు ఏదో అనుకోకుండా స్లెండర్ మెజారిటీ అలా జస్ట్ కుబితి ఫోటో ఫినిష్‌లో వచ్చినట్టు వచ్చారు. ఇదేదో పెద్ద అఖండం అనుకుంటున్నారు ఈళ్ళు. ప్రజలు వీళ్ళని చెప్పుతోటి కొట్టి తరిమే రోజు త్వరలోనే ఉంది. వీళ్ళు ఏయి చెయ్యరు. ఈళ్ళు ఈ గాలి మాటలు, ఈ గాలి వాగుళ్ళు, ఈ గాలి ఇదిగో ఇన్వెస్టిగేషన్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పడం తప్పితే లెగిస్తే మనుషులు కాదు, లెగిస్తే మనుషులు కాదు అని వాగడం తప్పితే లెగవండి. ఇన్వెస్టిగేషన్ చెయ్యండి. మేమేం చేయొద్దనలేదే. నిండు అసెంబ్లీలో ఛాలెంజ్ చేశారు. ఉంటే చేసుకోండి అని. దమ్ముంటే చేయండి. చెయ్యండయ్యా. ఏదో మేము చెయ్యొద్దన్నట్టు, అమ్మమ్మో అని మేము అంటున్నట్టు, మేము చచ్చేస్తాం, ఇచ్చేస్తాం ఈ జీబుంబాలెందుకు? వద్దు. దమ్ముంటే చెయ్యండి. మేము లేస్తే మనుషులు కాదని డ్రామాలొద్దు. చేయండి. లెగవండయ్యా. చెయ్యండి. అయి చెయ్యరు. ఊరినే కాలయాపన చేస్తారు. రోజుకొక అదంటారు. రోజుకొక చెక్ చేశారంట. రోజుకొక రైడ్ చేశారంట. ఏం చేస్తే ఏముంది? ఇయన్నీ కొత్త విషయాలేం కావు. అన్నీ ఆల్రెడీ గత ప్రభుత్వం ప్రతి సంవత్సరం వైట్ పేపర్‌లు రిలీజ్ చేసింది. ఒక్కొక్క డిపార్ట్‌మెంట్‌లోనూ ఒక్కొక్క మినిస్ట్రీలో ఏంటని అన్నీ కొత్తయేం కాదు. మీరు లోతుగా తవ్వి గువ్విందేం లేదు. అక్కడ ఉన్నది తీసి ఫ్రెష్ కాపీ చేయటం మీరు చేసిందేం లేదు. ఇయన్నీ కొత్తగా చెప్పి ప్రజలకు తేటతెల్లంగానే చెప్పాం. అప్పులున్నాయి. మేమేమో అప్పులు లెవ్వు అని బీఆర్ఎస్ చెప్పలా. అప్పులు లెవ్వు. ఖజానా నిండుగా ఉందని చెప్పలా. అప్పులున్నాయి. అప్పులు చేస్తున్నాం. అభివృద్ధి కోసం చేస్తున్నాం. క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నాం అని చెప్పే చేస్తున్నాం. ప్రజలకు తెలుసు. మీరు ఇవాళ కొత్తగా ఏదో అప్పులు మీకు ఎన్నికలప్పుడు తెలీదా అప్పులున్నట్టు? ఎన్నికలు ఉన్నప్పుడు మరి అప్పులున్నప్పుడు ఎలా ప్రామిస్ చేశారు? ఎలా చేయగలరు ప్రామిస్ చేసి ఇవాళ కొత్తగా అప్పులున్నాయి ఏం చేయగలం అని అంటారెందుకు? ఎన్నికలప్పుడు తెలీదా? ఇయన్నీ ప్రజలు చూస్తారు. వీళ్ళ లండాచోరు వ్యవహారాలని, లండాచోరు భాషని, ఈ చిల్లర వీధి రౌడీ భాషని, సీఎం వీధి రౌడీ భాషని, ఈ కనక సింహాసనం సునకం అనే మాట కన్నా ఇంకా దారుణంగా చెప్పాలంటే గొద్దిని పెద్ద చేస్తే గోడంతా చెడెరిగిందని సామెత. చీ చీ అంత చీప్‌గా ఉంది వీళ్ళది. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉందండి? ఇప్పుడు 50 రోజుల పరిపాలన ఎట్లా ఉంది? మంచిగున్నదా? ఎట్లా ఉంది అసలు పరిపాలన ఉంటే కదమ్మా! ఎట్లా ఉందని చెప్పడానికి. పరిపాలన లేదు. ఓన్లీ సమీక్షలు వా వా వీడిని బొందబెడతాం, వాడిని బొందబెడతాం. ఇయే తప్పితే ఎన్నికలప్పుడు ఏం మాట్లాడారు ఇంకా అదే మాట్లాడుతున్నారు. ఎన్నికలయిపోయినియి, వచ్చేసింది, ప్రభుత్వం ఏర్పడింది, మీకు ప్రజాపాలన చెయ్యాలి. అయ్యేం లేవు. ఏమి ఇంకా పాలన ఉంటే కదా ఏదో చెప్పడానికి. ఇప్పుడు పాలన పార్లమెంట్ ఎన్నికల్లో మిమ్మల్ని విచ్ఛిన్నం చేస్తామని చెప్తున్నారు. బీఆర్ఎస్‌ని విచ్ఛిన్నం చేస్తామని చెప్తున్నారుగా. లేకుండా చేస్తామని చెప్తున్నారు. చెప్పే పునాదులు లేకుండా చేస్తామంటున్నారు. వాడు చెప్పే వాగుడు ఎవరు వాగుతున్నారు? సీఎం సీఎమే అవుతాడు. అని చెప్తున్నారు. సీఎం అవుతాడు. అతని బీజాలు కదులుతాయి. అతను ఈ ఈ కొంటి కుక్కరాయి మాటలు, ఈ చిల్లర చీపు మాటలు ఇయన్నీ ప్రజలు చూస్తున్నారు. ఏదో ఇళ్ళలకు గాని పడి పెద్ద ఒకసారి అవగాహన ఏదో అయిపోయిందనుకుంటున్నాడు. ఈ ఇలాంటి మహామహోల్ని తెలంగాణ ప్రజలు తరిమి కొట్టిన రోజులు ఉన్నాయి. చీపొమ్మని రోజులు మళ్ళీ మొహం చూపించకుండా తరుముతారు. ఇలాంటి భాష, ఇలాంటి పద్ధతి మాట్లాడితే. నువ్వెంత కొంగేసి గొట్టంగాడివి. ఇవాళ ముఖ్యమంత్రి అయిపోగా నువ్వు పెద్ద పుడిగి పోటుగాడివి అయిపోతావా? కేసీఆర్ అంతలోని భూస్థాపితం చేస్తాను. నువ్వెంత నీ బతుకెంత ఒక చెంచాగాడివి నువ్వు మొన్నటిదాకా ఒక చంద్రబాబుకి చెంచాగాడివి నువ్వు. నువ్వేంటి ఇవాళ అదే సోనియా గాంధీని నోటికొచ్చి తిట్టినోడివి నువ్వు. ఇవాళ సోనియా గాంధీ దేవత అంటావు. నీ నారిక, నీ నోరిక ఎవరికి తెలీదు. నువ్వు ఎక్కువ కంట్రోల్‌లో మాట్లాడితే మంచిది. సీఎం గనక గౌరవించి మాట్లాడాల్సొస్తది. ఇంకా అతడు శృతి లిమిట్ దాటితే ఈ మాలాంటోళ్ళు ఇంకా బీభత్సంగా మాట్లాడాల్సొస్తది. ఓకే.
ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో మీ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందండి? డబుల్ డిజిట్ గ్యారంటీ. ఆ! గతంలో సారు, కారు 16 అన్నారు. ఇప్పుడు అప్పుడు మరిప్పుడు? ఇప్పుడు డబుల్ డిజిట్ కానీ కొంచెం షేర్ అవుద్ది. ఎందుకంటే మోడీ ప్రభావం ఉంది కనుక కొంత. అప్పుడు లేదు పోయినసారి. అంతగా లేదు. అందుకనే ఒకటి ఈసారి కొంచెం ఈ రామాలయం అన్నిటితో కొంచెం ప్రభావం ఉంది కనుక ఆ ప్రభావం మీద ఉంటుంది. థర్డ్ ప్లేస్ కాంగ్రెస్ వెళ్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా మీరు? ఇక్కడ ఎందుకు వాళ్ళే కూలిపోతారని మేము కూల్చే ప్రయత్నం ఉంది. వాళ్ళే కూలే వాళ్ళంతట వాళ్ళు కూడా కాంగ్రెస్ డిఎన్ఏ అది. నువ్వు ఏ ఓకే. రాష్ట్రాన్ని తీసుకో వాళ్ళంతట వాళ్ళే. కర్ణాటకలో మేము కూల్చామా? లేదు. వాళ్ళంతట వాళ్ళే కుమారస్వామికి వాళ్ళకి కూలిపోయారు. మహారాష్ట్రలో మేము కూల్చామా? వాళ్ళల్లో వాళ్ళకే విభేదాలు వచ్చి మళ్ళీ ఎన్నికలు రాకుండా మేము అండగా నిలబడతాం. సో వాళ్ళల్లో వాళ్ళే కూల్చుకుంటారు. వాళ్ళు ఎక్కడ కూడా ఏ ఎవ్వరు కూల్చక్కర్లేదు. కాంగ్రెస్ ఇక మహారాష్ట్ర అయినా మధ్యప్రదేశ్ అయినా రాజస్థాన్ అయినా ఎక్కడైనా వాళ్ళు వాళ్ళని కూల్చుకుంటాం. ఆ నేపథ్యంలో సిద్ధహస్తులు వాళ్ళ నెత్తి మీద వాళ్ళే చేయి భస్మాసుర హస్తం పెట్టుకోగలిగిన హస్తం గుర్తు వాళ్ళది కనుక ఎవ్వరూ దించకల్లా నేను చెప్తాను వాళ్ళని వాళ్ళు ఏప్రిల్ తర్వాత నుంచి నేను సైతం అని 4 వర్గాలు మొదలవుతాయి అక్కడ. ఆ నేను సైతం సై అని కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, తగలబెట్టుకుంటారు, అన్నీ జరుగుతాయి. ఓకే. ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? అటు వైఎస్ఆర్‌సీపీ కానీ, టీడీపీ, జనసేన గాని, బీజేపీ గాని? ఏపీలో వైనాట్ 175 అనేది మ్యాక్సిమం వస్తుంది. ఓకే. వైనాట్ 175 అనేది 175 వస్తాయి, ఇంకా తక్కువ వస్తాయి. బట్ మ్యాక్సిమం గతంలో లాగానే. ఎందుకంటే వీళ్ళెవరు మైనస్లో ఉన్నారు. తెలుగుదేశం కానీ తెలుగుదేశాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు. 9 ఏళ్ళు 14 ఏళ్ళు పీకలేంది వాడు కొత్తగా నువ్వేందయ్యా పీకేది? 14 ఏళ్ళు ఏది అడిగి ఏం చెప్పినా ఎన్నాళ్ళు ఏం చేసావని అడుగుతున్నారు ప్రజలు. 14 ఏళ్ళు నీకు ఇచ్చాం కదా అధికారం, నిన్ను నమ్మి ఏం చేసావు? ఆంధ్ర రాష్ట్రానికి 14 ఏళ్ళు నువ్వు చేసిన న్యాయం ఏంటి చెప్పు? అన్నీ ఎప్పుడు అన్యాయమే చేసావు, ఎప్పుడు న్యాయం చేయలేదు కనుక నమ్మేది. ఇది ఏదో పవన్ కళ్యాణ్ వస్తాడు ఏదో చూస్తాడంటే ఇంతకన్నా పెద్ద జోకర్ రాజకీయాల్లో మరొకళ్ళు చూడలేదు. ఆంధ్ర రాష్ట్రం ఇంత పెద్ద జోకర్ని, పొలిటికల్ జోకర్ని ఏనాడు చూడలేదు. ఇవాళ ఫస్ట్ టైం ఇంత కామెడియన్స్ చూసాం కానీ ఇంత పెద్ద జోకర్ని ఎవరు చూడలేదు. ఫస్ట్ టైం పొలిటికల్ జోకర్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. ఈ పురంధేశ్వరి ఆవిడ ఏ పార్టీకి కొమ్ము కాస్తుందో ముఖం మీద ఒక పార్టీ, ముఖం చాటున ఒక పార్టీ, దొడ్డిదారిని చంద్రబాబుకి ముఖరూపంగా ఇట్లాగూ ఈ ఆ షర్మిల అసలు ఆవిడకి అర్హతే లేదు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చి ఓట్లాడటానికి. ఈ నేపథ్యంలో ఎవరికి ఓట్లు వేయాలి ప్రజలు? ఈ పనికిరాని చెత్తలో వేసే బదులు ఏదో పరిపాలిస్తున్నాడు కదా, ఉన్నది చేస్తున్నాడు కదా, నవరత్నాలు ఏదో జరుగుతుంది, కొంతమందికి న్యాయం జరుగుతుంది అని అతనికి వెళ్తారు. అందుకని మ్యాక్సిమం సీట్లు అతనికే వస్తాయి.